బిగ్ బాస్ లో అస్సలు ఊహించని ట్విస్ట్, 6 ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరు మళ్ళీ మీరు హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా రీఎంట్రీ విషయానికి వచ్చాము అంటే, ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, 4 కామనర్స్ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ 3 సెలబ్రిటీస్ ఎలిమినేట్ అయ్యారు. సో చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన, ఒక్కొక్కరు ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ అనేసి చాలా ఫీల్ అయ్యారు. అండ్ శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు ఓటింగ్స్ తో కాకుండా ఫైర్ స్టామ్స్ వల్ల ఎలిమినేట్ అయింది కాబట్టి అప్పుడు చాలా మంది శ్రీజ రీఎంట్రీ కావాలని కోరుకున్నారు. బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడేమో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన హౌస్ లో ఉంటే బాగుండని ఫీల్ అయ్యారు. సో మీరు ఎవరినైతే హౌస్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి. ఓట్ ఫర్ అనేసి వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయండి కామెంట్స్ లో. సో ఇంకా విషయానికి వచ్చాము అంటే, మనకి ఈ హౌస్ మేట్స్ అందరూ రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారనమాట. సో వాళ్ళు నామినేట్ చేస్తారు అండ్ ఒక్కళ్ళు మాత్రం హౌస్ లో ఉండిపోతారు, మిగతా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేయాల్సిందే. సో ఆ ఒక్కళ్ళు మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, సృష్టి వర్మ మనకి ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోయింది అండ్ తనైతే మళ్ళీ రీఎంట్రీ కానీ దీనికి రావడం లేదు యాజ్ ఆఫ్ నౌ. మిగిలిన వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ అనమాట. అండ్ అగ్ని పరీక్ష నుంచి కూడా షాకిబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇంకా 100% షూర్ కాదు, మేబీ రావచ్చు లేదా రాకపోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ విషయానికి వచ్చాము అంటే, మనీష్ గారు కొంచెం అన్నిటినీ జడ్జ్ చేసుకుంటూ ఓవర్ స్ట్రాటజీగానో లేకపోతే ఎక్కువ ఆలోచించి ఎలిమినేట్ అయిపోయారు. అండ్ తనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకుంటాడా లేకపోతే అదే స్ట్రాటజీస్ వేస్తారా అనేది తెలీదు. బట్ ఇప్పటికున్న ప్రకారం అయితే మనీష్ గారు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఏమో అంత కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ అది ఆడియన్స్ చేతిలో పెడతారా లేకపోతే ప్రీవియస్ ఇప్పుడు మనకి ఆల్రెడీ హౌస్ మేట్స్ ఉన్నారు కదా వాళ్ళ చేతిలో పెడతారో ఎపిసోడ్ లో చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రియా ఆల్మోస్ట్ హింట్స్ ప్రకారం నెగిటివిటీని తగ్గించుకుందాం అనే టైంలోనే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చి చూసింది కాబట్టి ఒకవేళ హౌస్ లోకి వెళ్తే ఎలా గేమ్ ఆడుతుందో చూడాలి. హరీష్ గారు ఏమంటే హౌస్ లోనూ నెగిటివ్ అయ్యారు, బయట వచ్చాక కూడా చూసాక కూడా నాదే కరెక్ట్ అన్నట్లే చాలా ఇంటర్వ్యూస్ లో కానీ అలా చెప్తున్నారనమాట. మేబీ చూద్దాం ఆయనది ఉంటుందా రీఎంట్రీ లేదా అనేసి. నెక్స్ట్ ఫ్లోరా గారు ఏంటంటే ఓటింగ్స్ తోనే అయ్యారు, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఆమెకు చాలా ఎఫెక్ట్ అయిందనమాట. మేబీ ఈసారి ఏమన్నా గేమ్ లేక వస్తే కనిపించడం, గేమ్ బాగా ఆడడం చేస్తారో ఏమో చూడాలి. శ్రీజ రీఎంట్రీ మాత్రం చాలా మంది కోరుకుంటున్నారు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్టామ్ వచ్చేస్తుంది, ఏదో చాలా హైప్ ఇచ్చారు. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఒక బాండ్స్ బ్రేక్ చేయాలి, గొడవలు వేయాలి, వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు అన్నారు కానీ వీళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ అక్కడ పెద్ద ఏం లేదనమాట. సో శ్రీజ ఎంట్రీతో మళ్ళీ అదిరిపోద్దా లేకపోతే ఏంటా అనేది చూడాలి. ఇంకా బర్నీ గారి విషయానికి వస్తే, బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు అందరు ఫీల్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వీళ్ళందరూ ఆయన ఉంటే బాగుండేది, ఒక పెద్ద తరహాగా అండ్ ఫ్యాన్ బేస్ కానీ ఏదైనా కూడా బాగుండేది అని ఫీల్ అయ్యారు. మరి ఎవరు హౌస్ లేకి ఉండబోతున్నారు అండ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చాక అన్ని చూశారు కాబట్టి ట్రూ కలర్స్ అనేది బాగా తెలిసి ఉంటుంది. సో ఎవరిని నామినేట్ చేస్తారు, మనకి సండే ఏమో ఎపిసోడ్ షూట్ అవుతుంది అండ్ మండే మనకి నామినేషన్స్ టైంలో టెలికాస్ట్ మనకి ఎపిసోడ్ వస్తుంది అనమాట. మీరు ఏ కంటెస్టెంట్ అయితే హౌస్ లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కంప్లీట్ అప్డేట్స్ వచ్చేసి మా ఛానల్లో మీకు వచ్చేస్తుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.